మీ వారసుల్ని, మీ ఇద్దరు అబ్బాయిల్ని సినిమా వైపుకి అసలు దాదాపుగా దూరంగా ఉంచారు. సినిమా మీ ఏ మీడియాలో కానీ ఎక్కడ మీ ఫ్యామిలీ గురించి ఎక్కువగా చర్చించిన దాఖలాలు, మీరు చెప్పిన దాఖలాలు కూడా లేవు. ఎలాగూ మన ఇంటర్వ్యూ జరుగుతోంది కాబట్టి నేను కొంచెం మీ కుటుంబం గురించి చెప్పమని అడుగుతున్నాను సార్. అడగండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? సినిమాకి సంబంధించి ఎక్కడైనా కనెక్ట్ అయ్యారా? నాకు 2 మైనస్లు అండి. 25 ఏళ్ళ ముందు అనుకోండి, అప్పటి నుంచే మైనస్ అని చెప్తాను. అంటే ఎవరై ఉంటారు ఇప్పుడంటే మైనస్ ప్లస్ అని చెప్పరు. అమ్మాయిలు అనాలి బహుశా, కానీ మీ విలక్షణ వ్యక్తిత్వం అబ్బాయిలేమో మీరు అలా విశ్లేషిస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఎందుకు మైనస్ అని అడగరే? అంటే మీరు అంటే మంచి ఫెమినిస్ట్ అయి ఉంటారు, స్త్రీవాదాన్ని సమర్థించే. అలానేమో కాదండి. ఇప్పుడు నేను ఒకరోజు షూటింగ్కి వెళ్ళాను. చాలా శ్రమ, షూటింగ్ అయిపోయిన తర్వాత తలనొప్పి వచ్చింది, అలసిపోయాను. ఇంటికి వచ్చాను, డ్రెస్ తీసి ఇష్టం వచ్చినట్టు పడేసాను, ఒక లుంగి చుట్టుకున్నాను. వెళ్ళి వంటింట్లో కింద కూర్చుని, అమ్మ తలనొప్పిగా ఉంది తల్లి, కాఫీ పెట్టు అంటే కూతురు అయితే ఏముంటుంది, అలాగే నాన్న జంతుబాం రాస్తాను, అంతలోపల కాఫీ పెట్టేస్తాను అని చెప్పి చేస్తున్నాను. ఓకే, కొడుకు ఇంటికి వెళ్తాను. డ్రెస్సులో ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టాలి, ఎందుకంటే నాకు మళ్ళీ అక్కడ ప్రాబ్లం తీసుకురాకూడదు కదండి. సో పెట్టి హాల్లో కూర్చుని, అమ్మ ఇట్లా తలనొప్పిగా ఉంది కొంచెం అంటే, అలా మామగారు కాఫీ చేస్తాను నేను వెళ్తున్నాను. సో తనకుండే ప్రయారిటీస్లో కొన్ని అటు ఇటుగా డిలే అవ్వచ్చు. సో డిలే అవ్వడం వల్ల ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ కూతురు చేసే సపర్యలు తను చేయలేకపోవచ్చు కదండి. సో అది మైనస్ నాకు. కూతురు లేదు కాబట్టి. ఇది ఒక సంచలనాత్మక స్టేట్మెంట్ అనుకుంటున్నాను. ఇంకోటి చెప్తానండి, వసుదైక కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబంగా ఉన్న రోజుల్లో అమ్మాయికి పెళ్ళి అయితే అత్తారింటికి పంపించేవారు. సెలవులు వచ్చినప్పుడు మాత్రం, పండగలకి మాత్రమో లేకపోతే సెలవులకి ముఖ్యంగా పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళేవారు. ఇప్పుడేం జరుగుతుంది, అబ్బాయి బయటికి వెళ్ళిపోతున్నాడు ఉద్యోగరీత్యా, అమ్మాయి ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కొడుకు హాలిడేస్కి ఇంటికి వస్తే కొడుకు కోడలు చుట్టపు చూపుగా కోడలు 2 రోజులు ఇక్కడ ఉండి మిగతా రోజులు పుట్టింటికి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాను. బట్ వసుదైక కుటుంబంలో పెట్టిన, ఉమ్మడి కుటుంబంలో పెట్టిన పద్ధతిని అది మాత్రం తూచా తప్పకుండా ఇప్పుడు పాటిస్తున్నారు. సో అది కూడా మైనసే కదా నాకు. సో ఇలాంటి మైనస్లు ఎప్పుడు నేను చెప్పింది, ఒక 25 ఏళ్ళ ముందే ఎవరన్నా అడిగితే మీకు ఎంతమంది పిల్లలు 2 మైనా, అమ్మాయిలా అని కాదండి, అబ్బాయిలండి. సో అంతేగాని డబ్బులుగా మైనస్ కాదు, కోడలు కూతురు లాంటిదే. అయినా కానీ ఎందుకో ఒక ఆడవాళ్ళలో ఆ వ్యత్యాసం అనేది, ఆ గ్యాప్ అనేది మెయింటైన్ అవుతుందండి. దాన్ని మనం క్లోజ్ చేయలేం. కొందరు తక్కువ పర్సంటేజీ ఆ గ్యాప్ లేకుండా ఉంటారు, అట్లా లేని వాళ్ళు ఏం లేరు. కూతురు లేదన్న బాధ మీలో కనపడుతుంది, మీరు అనకపోతే. అంటే బాధ అనేది ఎప్పుడు లేదండి. ఎందుకంటే జీవితంలో ప్రతి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, కాలానుగుణంగా నీకేం జరుగుతుందో స్వీకరించు, బాధపడద్దు. లేని దానికోసం ప్రయత్నించు. కొన్ని లేని దానికోసం ప్రయత్నం కుదరదు. ఇప్పుడు నేను ప్రయత్నించాలంటే, నాకు కూతురు కావాలంటే ఏం చేయను నేను, కుదరదు కదండి. సో అట్లా స్వీకరించాలన్నమాట. స్వీకరించినప్పుడు అంటే కాంప్రమైజ్ కాదండి, కాంప్రమైజ్ అయితే ఇక్కడ గుచ్చుకుంటుంది. స్వీకరించాలి, అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ. సో దేవుడు నాకు ఇదే ఇచ్చాడు, దీంతో అడ్జస్ట్ అవుదాం, రేపు వచ్చే కోడళ్ళే కూతుళ్ళు అనుకుని వెళదాం. కానీ చెప్పే వాళ్ళకి మాత్రం ఇలా చెప్తుంటాను. సో ఇక కుటుంబ సభ్యులు చలనచిత్ర పరిశ్రమకు దూరంగా ఉంచడం అనేది నేనేం దూరంగా ఉంచలేదండి. ప్రీవ్యూ సిస్టమ్ ఉన్నప్పుడు, ప్రీవ్యూ రోజులు ఉన్నప్పుడు అందరికీ సినిమా చూపించేవాడిని. ఇప్పుడు ఆ ప్రీవ్యూ సిస్టమ్ సినిమా రిలీజ్ తర్వాతే వచ్చింది కాబట్టి, ఇక రిలీజ్ అయిన తర్వాత నా తత్వం ఏంటంటే, నేను నటించిన సినిమాలు కూడా టికెట్ కొని సినిమా చూడటం నా తత్వం అండి. ఎందుకంటే స్వాతంత్రం వస్తుందండి నాకు. ఆ సినిమా చూసిన తర్వాత విశ్లేషణ చేయాలన్నా కానీ, విమర్శించాలన్నా కానీ టికెట్ కొన్నప్పుడు నాకు అధికారం ఏర్పడుతుందండి. బ్రహ్మాండం. లేకపోతే ఇప్పుడు వాళ్ళు టికెట్లు అరేంజ్ చేసి సినిమా చూశారనుకోండి, బాగుందండి. సో 100% ఈ ప్రివ్యూల్లో నిజం బయటికి రాదు కదండి.
ముందు అంటే చెప్పలేరండి, ఎందుకంటే ప్రివ్యూలో నిజం చెప్పకూడదు ఫస్ట్. గెస్ట్గా పిలిచారు అని. ఎందుకంటే వ్యాపారం అండి. ప్రివ్యూ మన వరకే చూసి మనలోనే పెట్టుకోవాలి, కానీ రిలీజ్ అయ్యేంత వరకు ఆ సినిమా గురించి ఏమి విశ్లేషణ కానీ విమర్శన చేయకూడదండి. ఓకే. అంటే బిగినింగ్ డేస్లోనే టెక్నికల్ సైడ్ ఉన్నప్పుడు చెప్పేసేవాడిని ప్రొడ్యూసర్కి, వాళ్ళకి ఈ సినిమా ఆడుతుంది, ఈ సినిమా ఆడదు అని మొహమాటం లేకుండా చెప్పేవాడిని. బట్ కాలానుగుణంగా నేను అడ్మినిస్ట్రేషన్ చైర్కి వచ్చిన తర్వాత స్టాప్ చేశాను. చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్లు చేసి అడిగేవారు, అన్న సినిమా చూసినావంట కదా, ఎట్లుందన్నా అని. లేదు ఇంకా చూడలేదు. పోనా నువ్వు చూస్తుంటావు కానీ చెప్పవు, నువ్వు దొంగ పోయాను. అంటే ఇక్కడ వివరణ ఏంటంటే, ఒకవేళ సినిమా చూసి చాలా బాగుందని చెప్పాను అనుకోండి, అతను ఇష్టం వచ్చినట్టు లెఫ్ట్ రైట్ సెంటర్ హైర్లు వేసేసి సినిమాని చాలామందికి ఎక్కువ తీసి, లేకపోతే రిస్క్ తీసుకుని అంతా మనకే వస్తుంది కదా, హైర్లకే వద్దు, పర్సంటేజ్ పెట్టేసి మనమే తీసుకుందాం అని చేసి నేను చెప్పిన విధానంగా సినిమా ఆడలేదనుకోండి, అప్పుడు ఆ బ్లేమ్ నా మీదకి వస్తుంది. ఓకే. నేను సినిమా బాగోలేదని చెప్పాను అనుకోండి, అది ఎందుకో వాళ్ళు కొనకుండా మానేశారు కానీ సినిమా హిట్ అయింది, అప్పుడు కూడా బ్లేమ్ నా మీదకి వస్తుందండి. ఓకే. సో రెండు విధాలుగా నేను చెడు చేసిన వాడిని అవుతాను. ఓకే. అసలు మనం ఎవరు అండి, ప్రేక్షక దేవుళ్ళు చెప్పాల్సిన నిర్ణయాన్ని నేను ఎవరిని ఒక్కడిగా అలా చెప్పపోయిన నిర్ణయం నాకెవరిస్తారు, నేను ఎలా తీసుకోగలను? అదే టికెట్ కొని సినిమా చూసిన రోజునైతే చెప్పేస్తాను నేను, ప్రేక్షకుడి హోదాలో. సో అట్లా అనమాట. కాఫీ విత్ యమునా కిషోర్ ప్రోగ్రామ్. ప్లీజ్ వాచ్ మై ప్రోగ్రామ్ ఓన్లీ ఇన్ ఐ డ్రీమ్.